తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 7 ఆర్గనైజ్డ్ ప్లానింగ్. పార్ట్ 1 బర్నింగ్ డిజైర్ ఇంటూ యాక్షన్. సంపదల దిశగా 6వ అడుగు. మనిషి సృష్టించిన లేదా సంపాదించిన ప్రతిదానికి మూలం డిజైర్ అని మీకిప్పుడు తెలుసు. అస్పష్టత నుంచి స్పష్టతలోకి, సైకలాజికల్ నుండి ఫిజికల్ ఫామ్లోకి బర్నింగ్ డిజైర్ సాగించే ప్రస్థానం క్రియేటివిటీ నుంచే మొదలవుతుంది. అక్కడే దీనికి సంబంధించిన ప్లాన్స్ రూపుదిద్దుకోవడం, ఆర్గనైజ్ కావడం, ఆచరణలోకి మారడం వంటివన్నీ జరుగుతాయి. 2వ చాప్టర్లో ఖచ్చితమైన, వాస్తవికమైన 6 ప్రాక్టికల్ స్టెప్స్ ని పేర్కొన్నాం కదా. ధనాన్ని సంపాదించాలన్న మీ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ 6 ప్రాక్టికల్ స్టెప్స్ ని అనుసరించడమే మొదటి పని. ఖచ్చితమైన ప్రాక్టికల్ ప్లాన్ ని రచించడం కూడా ఈ 6 స్టెప్స్ లో ఒకటి. రియలిస్టిక్ ప్లాన్ ని రచించడంలో మీకు మరికొన్ని సలహాలను ఇస్తున్నాను. ఏ మనీ ఎర్నింగ్ కు ఉద్దేశించిన ప్లాన్స్ ని రచించడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎంతమందితో వీలైతే అంతమందితో ఒక టీం ని తయారు చేయండి. బి మాస్టర్ మైండ్ ట్రిక్ ని ఉపయోగించుకోవడానికి గురించి తర్వాత చాప్టర్ లో వివరిస్తాను. సి మాస్టర్ మైండ్ టీం ని ఏర్పరిచే ముందు అందులోని సభ్యులు మీకు అందించిన సర్వీసెస్ కు ఎలాంటి ప్రతిఫలాన్ని మీరు వాళ్ళకి తిరిగి ఇవ్వగలరో ముందుగానే నిర్ణయించుకోండి. కంపెన్సేషన్ లేకుండా ఎవరూ పనిచేయరు కదా. తగిన కంపెన్సేషన్ లేకుండా పనిచేయాలని ఏ తెలివైన వ్యక్తి కూడా ఇతరుల్ని కోరడు. అన్ని వేళలా ఈ కాంపెన్సేషన్ డబ్బు రూపంలోనే ఉండకపోవచ్చు. డి వారానికి ఒకసారి ఈ మాస్టర్ మైండ్ టీం మీట్ అయ్యేలా ఏర్పాటు చేయండి. వీలైతే మరింత తరచుగా కలుసుకునేలా చేయగలిగితే మరీ మంచిది. మనీ ఎర్నింగ్ అవసరమైన ప్లాన్ మీద మీ అందరి సమిష్టి కృషి ఒక కొలిక్కి వచ్చే వరకు దీన్ని కొనసాగించండి. ఈ మాస్టర్ మైండ్ టీంలోని ప్రతి ఒక్కరితో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఈ సలహాని తూచా తప్పకుండా పాటించడంలో ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ మీ వెన్నంటే ఉంటుంది. టీం మెంబర్స్ మధ్య పర్ఫెక్ట్ హార్మోనీ లేని చోట మాస్టర్ మైండ్ తంత్రం పనిచేయదు. ఈ కింది నిజాలను కూడా గుర్తుంచుకోండి. మొదటిది, మీకు అత్యంత ప్రధానమైన విషయానికి సంబంధించి మీరు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ సాధించాలంటే మీ చేతిలో లోపరహితమైన ప్లాన్ ఉండాల్సిందే. రెండోది, మీకు ఇతరుల్ని అర్థం చేసుకునే శక్తి, అనుభవం, విద్య, స్థానిక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. గొప్ప గొప్ప సంపదల్ని సాధించిన వ్యక్తుల్లో కనిపించే సమన్వయం ఇదే. ఇతరుల సహకారం లేనిదే మనీ ఎర్నింగ్ అవసరమైన అనుభవాన్ని, విద్యను, స్థానిక పరిజ్ఞానాన్ని ఎవ్వరూ పొందలేరు. మీరు అనుసరించబోయే ప్రతి ప్లాన్ మీ మాస్టర్ మైండ్ టీంలోని ప్రతి వ్యక్తి తాలూకు సమిష్టి కృషిగా ఉండాలి. మీరు స్వయంగా ఒక ప్లాన్ ని రచించొచ్చు లేదా ప్లాన్లోని ఒక పార్ట్ ని రచించొచ్చు. అయినప్పటికీ దాన్ని మాస్టర్ మైండ్ టీం మెంబర్స్ కి చూపించి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం మంచిది. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయితే దాని స్థానంలో మరో ప్లాన్ ని రూపొందించండి. అది ఫెయిల్ అయితే మరో కొత్త ప్లాన్ ని రచించండి. 100కి 100 పాళ్ళు మీ ప్రయోజనాలు నెరవేర్చే ప్లాన్ రూపొందే వరకు ఇలా పదే పదే ప్రయత్నిస్తూ ఉండండి. ఫెయిల్ అయిన ప్లాన్ ప్లేస్ లో కొత్త వాటిని రచించలేక ఆ ఓర్పు, నేర్పు, పట్టుదల కొరవడ్డం వల్లనే చాలా మంది తమ గోల్ ని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. వాస్తవిక దృక్పథంతో రచించిన సమర్థవంతమైన ప్లాన్స్ లేకుండా ఈ భూమి మీద ఎంతటి తెలివైన వ్యక్తి కూడా డబ్బును లేదా మరే ఇతర ప్రయోజనాన్ని సాధించలేడు. మీ ప్లాన్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ మాటని జ్ఞాపకం ఉంచుకోండి. టెంపరరీ డిఫీట్ పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. మీ ప్లాన్ ఫెయిల్ అయింది అంటే అది తగినంత సమర్థమైంది కాదని మాత్రమే దాన్ని అర్థం చేసుకోవాలి. మళ్లీ మళ్లీ ప్లాన్స్ ని తయారు చేయండి. అంతటినీ మళ్లీ మొదలు పెట్టండి. టెంపరరీ డిఫీట్ ఎదురైందంటే దాని అర్థం ఒక్కటే, మీ ప్రయోజనాలు నెరవేర్చే పరిజ్ఞానం మీ ప్లాన్లో లేకపోవడమే ప్రధాన లోపం. కోట్లాది మంది పేదరికంలోనూ, నిరాశలోనూ మగ్గిపోవడానికి కారణం వారి దగ్గర డబ్బును సంపాదించడానికి సంబంధించిన పటిష్టమైన ప్లాన్ లేకపోవడమే. మీ ప్లాన్ సమర్థవంతమైనవి కాకపోతే మీరు సాధించేది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మనసులో ఓటమి భావన నెలకొంటే తప్ప ఎవ్వరూ దెబ్బతినరు. తూర్పు నుంచి పశ్చిమానికి రైలు మార్గాన్ని నిర్మించాలనుకున్న జేమ్స్ జే హిల్స్ కూడా తొలుత తనకు కావలసిన క్యాపిటల్ ని సంపాదించడంలో టెంపరరీ డెఫీట్ కి గురయ్యాడు. కానీ ఆయన అటు తర్వాత ఈ దిశగా కొత్త ప్లాన్స్ ని రచించడం ద్వారా విజయాన్ని సాధించాడు. హెన్రీ ఫోర్డ్ కూడా అపజయాల పాలయ్యారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తన సామ్రాజ్యాన్ని నిర్మించే క్రమంలో ఆదిలో మాత్రమే కాదు, విజయ శిఖరాల్ని అధిరోహించిన తర్వాత కూడా ఆయన ఎన్నో ఫెయిల్యూర్స్ ని చవిచూశారు. కానీ మడమ తిప్పకుండా కొత్త కొత్త ప్లాన్స్ ని రచించి ఆచరించడం ద్వారా ఆయన తిరుగులేని ఆర్థిక విజయాన్ని సాధించారు. గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించిన వ్యక్తుల గురించి మనం ఆలోచించినప్పుడల్లా వారి విజయాల మీద దృష్టి కేంద్రీకరిస్తాం. ఆ విజయాన్ని సాధించే క్రమంలో వారు తమకు ఎదురైన టెంపరరీ డెఫీట్ ని తోసిరాజని ఎలా ముందుకు దూసుకువెళ్లారో గమనించాలి. టెంపరరీ డెఫీట్ ని ఎదుర్కోకుండానే ఎవ్వరూ సంపదల్ని ఆర్జించలేరు. మీ ప్లాన్స్ సమర్థవంతమైనవి కావన్న నిజానికి సంకేతంగా మీరు ఓటమిని అర్థం చేసుకోవాలి.
మీ లక్ష్యాన్ని సాధించడానికి మళ్ళీ కొత్త ప్రయాణాన్ని సాగించాలి. లక్ష్యాన్ని సాధించకుండానే వెనుదిరిగితే మీరు ఫెయిల్డ్ పర్సన్ ఎన్నటికీ గెలవలేడు. విజేత ఎన్నటికీ ఫెయిల్యూర్ని ఒప్పుకోడు. ఈ వాక్యాన్ని ఒక కాగితం మీద పెట్టుకుని పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా కనిపించేలా రాసి మీరు నిద్రించే ముందు, ఉదయాన్నే పనికి వెళ్లే ముందు మీకు కనిపించేలా ఉంచుకోండి. మీ మాస్టర్ మైండ్ టీంని ఎంచుకునేటప్పుడు అందులో ఓటమిని తేలికగా తీసుకున్న వ్యక్తులనే చేర్చుకోండి. కొంతమంది డబ్బును సృష్టిస్తుందని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అది నిజం కాదు. బర్నింగ్ డిజైర్ డబ్బుగా మారుతుంది. ఇక్కడ చెప్పిన సూత్రాన్ని పాటించినప్పుడు బర్నింగ్ డిజైర్ డబ్బును సృష్టించే మెషిన్లా పనిచేస్తుంది. డబ్బు ఒక జడ పదార్థం. అది కదల్లేదు, ఆలోచించలేదు, మాట్లాడలేదు. కానీ అది మనిషి పిలుపును, ఆహ్వానాన్ని వినగలదు. పర్సనల్ సర్వీసెస్ ని అమ్మేందుకు ప్లాన్. సంపదల్ని సమకూర్చుకోవడంలో సక్సెస్ సాధించాలంటే తెలివైన ప్లాన్ అవసరం. పర్సనల్ సర్వీసెస్ ని అమ్మడానికి సంబంధించిన డీటెయిల్డ్ సజెషన్స్ ఇక్కడ మీకు లభిస్తాయి. పర్సనల్ సర్వీసెస్ ని అమ్మడం లేదా బిజినెస్ లో తెలివైన ఆలోచనల ద్వారా విజయాన్ని సాధించడం వల్లనే గొప్ప గొప్ప సిరి సంపదలన్నీ సమకూరుతాయన్న సత్యం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పర్సనల్ సర్వీసెస్ ప్రతిభావంతమైన బిజినెస్ స్కిల్ కాకుండా మరేదైనా సిరి సంపదల్ని తెచ్చిపెట్టగలదా? లీడర్స్ అంతా ఫాలోవర్స్ గానే మొదలవుతారు. ప్రపంచంలో 2 రకాల వ్యక్తులున్నారు. ఒక రకం వ్యక్తుల్ని లీడర్స్ అని, రెండో రకం వ్యక్తిని ఫాలోవర్స్ అని పిలుస్తారు. మీరు ఎన్నుకున్న ఫీల్డ్ లో లీడర్స్ గా ఉండాలా లేక ఫాలోవర్స్ గా ఉండాలా అన్నది మీరే తేల్చుకోవాలి. రెండిటి ఫలితాల మధ్య అంతులేని వ్యత్యాసం ఉంది. ఒక లీడర్ కి లభించిన రివార్డ్ ని ఫాలోవర్ ఆశించరాదు. అయినప్పటికీ చాలా మంది ఫాలోవర్స్ లీడర్స్ తో సరిసమానమైన రివార్డ్ ని ఆశించడం అనే తప్పును చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత ఫాలోవర్ గా ఉండడం అన్నది అవమానకరమైన విషయం కాదు. అదే సమయంలో ఫాలోవర్ గానే మిగిలిపోవడం కూడా మంచిది కాదు. గొప్ప గొప్ప లీడర్స్ అందరూ ఫాలోవర్స్ గానే జీవితాన్ని ప్రారంభించారు. వాళ్ళు తెలివైన ఫాలోవర్స్ కాబట్టి గొప్ప లీడర్స్ కాగలిగారు. ఒకానొక లీడర్ ని తెలివిగా అనుసరించిన వ్యక్తి సమర్థవంతుడైన లీడర్ కాలేడు. ఇందుకు కొన్ని మినహాయింపులున్నమాట నిజమే. లీడర్ ని సమర్థంగా అనుసరించే వ్యక్తిలో లీడర్షిప్ క్వాలిటీస్ వేగంగా వృద్ధి చెందుతాయి. తెలివైన ఫాలోవర్స్ కి ఎన్నో అవకాశాలుంటాయి. లీడర్ మంచి పరిజ్ఞానాన్ని పొందే అవకాశం వాటిలో ఒకటి. లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్ కి కింది ముఖ్య లక్షణాలు ఉండాలి. 1. అన్వేవరింగ్ కరేజ్, చెదరని ధైర్యం. ఇది వ్యక్తి తాలూకు పరిజ్ఞానం, అతని వృత్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం లోపించిన లీడర్ కింద పనిచేయడానికి ఏ ఫాలోవర్ సిద్ధంగా ఉండడు. తెలివైన ఫాలోవర్ ఎవడు ఎక్కువ కాలం అలాంటి లీడర్ కింద పనిచేయడు. 2. సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ. తనను తాను నియంత్రించుకోలేని మనిషి ఇతరుల్ని నియంత్రించలేడు. లీడర్లోని సెల్ఫ్ కంట్రోల్ ఫాలోవర్స్ కు ఒక ఆదర్శంగా మారుతుంది. ఇది తెలివైన ఫాలోవర్ ని పోటీలో ముందుంచుతుంది. 3. ఏ కీన్ సెన్స్ ఆఫ్ జస్టిస్, న్యాయ స్పృహ. నిజాయితీ, న్యాయాన్ని గురించిన స్పృహ లేని లీడర్ తన ఫాలోవర్స్ ను నియంత్రించలేడు, వారి మన్ననల్ని పొందలేడు. 4. డెఫినెట్నెస్ ఆఫ్ డెసిషన్, నిర్ణయాల్లో ఖచ్చితత్వం. తన నిర్ణయం పట్ల ఖచ్చితత్వం లోపించి ఊగిసలాడే మనస్తత్వం కలిగిన లీడర్ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవడమే కాక ఇతరులను నడిపించడంలో కూడా ఫెయిల్ అవుతాడు. 5. డెఫినెట్నెస్ ఆఫ్ ప్లాన్స్, ప్లానింగ్ లో ఖచ్చితత్వం. లీడర్ తాను చేయబోయే పనికి సంబంధించి ఖచ్చితమైన ప్లాన్ ను కలిగినవాడు, ఆ ప్లాన్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేవాడు అయితే చాలు, అతను సక్సెస్ సాధించినట్టే. కేవలం ఊహాజనితమైన అంచనాల్ని అనుసరిస్తూ అవాస్తవికంగా ఖచ్చితమైన ప్లాన్ లేకుండా కార్యసాధనకు పూనుకున్న వ్యక్తిని చుక్కానిలేని నావతో పోల్చొచ్చు. ఏదో ఒక సందర్భంలో అతను మునిగిపోయే ప్రమాదం ఉంది. 6. ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ మోర్ దాన్ పెయిడ్ ఫర్, పొందిన ప్రతిఫలం కన్నా ఎక్కువ సర్వీసెస్ ని అందించే లక్షణం. లీడర్షిప్ కి చెల్లించాల్సిన మూల్యం ఏంటంటే తన ఫాలోవర్స్ నుంచి ఆశించే దానికన్నా తాను స్వయంగా మరింత సేవను అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండడం. 7. ఏ ప్లీజింగ్ పర్సనాలిటీ, ఉల్లాసకరమైన వ్యక్తిత్వం. మందకొడిగా, నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తి ఎన్నటికీ మంచి లీడర్ కాలేడు. లీడర్షిప్ గౌరవాన్ని కోరుకుంటుంది. తమకన్నా ఉన్నతుడు కాని లీడర్ని ఫాలోవర్స్ గౌరవించరు. లీడర్ కి వ్యక్తిత్వం ఉల్లాసభరితంగా ఉండాలి. 8. సింపతి అండ్ అండర్స్టాండింగ్, సానుభూతి, అవగాహన. తన ఫాలోవర్స్ పట్ల సానుభూతితో వ్యవహరించే లీడర్ విజయాన్ని సాధిస్తాడు. నాయకుడికి ఫాలోవర్స్ గురించి, వారి సమస్యల గురించి అవగాహన ఉండాలి. 9. మాస్టరీ ఆఫ్ డీటెయిల్, అన్నీ సవివరంగా తెలిసి ఉండాలి. లీడర్ సక్సెస్ అవ్వాలంటే అతనికి తన పదవి, దాని బాధ్యతల గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. 10. విల్లింగ్నెస్ టు అస్యూమ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ, పూర్తిగా బాధ్యత వహించేందుకు సంసిద్ధత. లీడర్ తన ఫాలోవర్స్ లోటుపాట్లకు సంబంధించి పూర్తి బాధ్యతని తానే వహించగలగాలి.
ఈ బాధ్యత నుంచి తప్పించుకోజూసే వ్యక్తి ఎంతో కాలం లీడర్గా మనలేడు. తన ఫాలోవర్స్ లో ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేకపోయినప్పుడు దాని తన ఫెయిల్యూర్ గా లీడర్ భావించాలి. 11. కోఆపరేషన్, సహకారం. పరస్పర సహకార సూత్రం మీద లీడర్ కి అవగాహన ఉండాలి. దాన్ని అతను ఆచరణలో చూపాలి. తన ఫాలోవర్స్ కూడా తనలాగే ఆ సూత్రాన్ని పాటించేలా లీడర్ వాళ్ళని ప్రభావితం చేయగలగాలి. లీడర్షిప్ లో 2 రకాలున్నాయి. ఫాలోవర్స్ ఆమోదాన్ని పొంది వారి ఆదరణతో నడిచే లీడర్షిప్, ఇది చాలా ప్రతిభావంతమైంది. రెండోది ఫాలోవర్స్ ఆమోదం, ఆదరణలతో అవసరం లేకుండా బలప్రయోగంతో నడిచే లీడర్షిప్. బలప్రయోగం ద్వారా వచ్చిన లీడర్షిప్ ఎంతో కాలం నిలవదని చరిత్ర చెబుతోంది. నియంతలు, నిరంకుశ ప్రభువులు హీనాతిహీనంగా కాలగర్భంలో కలిసిపోవడమే దీనికి తార్కాణం. బలప్రయోగం ద్వారా నిరంకుశత్వాన్ని ప్రజలపై రుద్దితే దాన్ని వాళ్ళు ఎంతమాత్రం సహించరు. నెపోలియన్, ముస్సోలిని, హిట్లర్ వంటి వారు బలప్రయోగం ద్వారా నిరంకుశత్వానికి పాల్పడిన వాళ్లే. వారి లీడర్షిప్ ఎంతో కాలం చెల్లలేదు. ఫాలోవర్స్ అనుమతితో కూడిన నాయకత్వమే చిరకాలం నిలిచి ఉంటుంది. బలప్రయోగం ద్వారా వచ్చే లీడర్ని ప్రజలు కొంతకాలం వరకే భరిస్తారు. అది కూడా ఇష్టపూర్వకంగా జరగదు. ఈ చాప్టర్లో అధునాతన యుగపు లీడర్షిప్ కి అవసరమైన లక్షణాలతో పాటు మరికొన్ని ముఖ్యాంశాలను కూడా వివరించాను. ఈ లక్షణాల్ని కలిగిన వ్యక్తికి జీవితంలోని ప్రతి సందర్భంలోనూ లీడర్షిప్ ఆపర్చునిటీస్ తలుపు తడుతూనే ఉంటాయి. లీడర్షిప్ ఫెయిల్యూర్ కి 10 కారణాలు. ద 10 మేజర్ కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ లీడర్షిప్. లీడర్షిప్ లో ఫెయిల్ అయిన లీడర్స్ చేసే తప్పిదల్లో ప్రధానమైంది ఏం చేయకూడదో తెలుసుకోకపోవడం. ఇది ఏం చేయాలో తెలుసుకోవడానికంటే ప్రధానమైంది. 1. ఇనెబిలిటీ టు ఆర్గనైజ్ డీటెయిల్స్. విద్యుక్త ధర్మాలను నెరవేర్చడంలో అసమర్థత. ఒక పనికి సంబంధించిన అన్ని వివరాల గురించి, అంటే బాధ్యతల్ని, ధర్మాల్ని గురించి పూర్తిగా తెలిసుండాలి. సమర్థవంతుడైన ఏ లీడర్ అయినా తాను చేయగలిగి ఉండి తీరిక లేకపోవడం వల్ల చేయలేకపోయాను అనే డొంక తిరుగుడు కబుర్లు చెప్పడు. ఒక వ్యక్తి అతను ఫాలోవర్ అయినా లీడర్ అయినా ప్లాన్స్ ని మార్చేంత తీరిక తన వద్ద లేదని, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి తాను తీరికగా లేనని చెప్పాడంటే ఆ వ్యక్తి ఆ నిర్ణీత బాధ్యతను నిర్వర్తించలేని అసమర్థుడని అర్థం. నిజమైన నాయకుడంటే తన బాధ్యతల్ని చక్కగా గుర్తెరిగి ఉండేవాడు. అంటే నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని సమర్థులైన ఫాలోవర్స్ కు అప్పగించి సకాలంలో వాళ్ళు వాటిని నిర్వర్తించేలా వ్యవహరించేవాడన్నమాట. 2. అన్విల్లింగ్నెస్ టు రెండర్ హంబుల్ సర్వీస్. సాధారణంగా సర్వీసెస్ ని అందించేందుకు ఇష్టపడకపోవడం. ఇతరుల చేత పని చేయించగలిగినప్పటికీ అలా చేయకుండా అవసరమైన అన్ని సందర్భాల్లో ఎలాంటి పన్నైనా భేషజాలకు పోకుండా తానే వినమ్రంగా చేయగలిగిన వ్యక్తి నిజమైన లీడర్. అందరికీ అన్నిటికీ సేవకునిగా బిహేవ్ చేయగలిగేవాడే గొప్పవాడు అనే మాట లీడర్స్ అందరికీ శిరోధార్యం. 3. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పే ఫర్ వాట్ దే నో ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ దే డూ విత్ దట్ విచ్ దే నో. తమ పరిజ్ఞానానికి ప్రతిఫలాన్ని కోరుకోవడం కాకుండా తాము చేసిన పనికి ప్రతిఫలాన్ని కోరుకోవడం. వ్యక్తుల పరిజ్ఞానానికి ప్రపంచం వేతనాల్ని ఇవ్వదు. వాళ్ళు చేసిన పనికి ఇతరుల చేత ఆ పనిని చేయించినందుకు మాత్రమే ప్రపంచం ప్రతిఫలాన్ని ఇస్తుంది. 4. ఫియర్ ఆఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ పోటీదారులవుతారన్న భయం. ఫాలోవర్స్ లో ఎవరైనా తన పదవికి ఎసరు పెడతారన్న భయం నాయకుడిలో తలెత్తితే ఆ భయం ఏదో ఒక సందర్భంలో నిజమై తీరుతుంది. లీడర్ తన బాధ్యతల్ని ఇతరులకు చెప్పడానికి, ముఖ్యంగా తనతో పనిచేసే ఫాలోవర్స్ కు తనకు తెలిసిన ఏ విషయాన్నైనా తెలియజేసి వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందివ్వాలి. ఇలా వ్యవహరించినప్పుడు లీడర్ అన్ని వేళలా అన్ని చోట్ల తానే పనిచేయగలడు. అప్పుడు చుట్టూ జరుగుతున్న వ్యవహారాలపై అతనికి నియంత్రణ ఉంటుంది. అన్ని విషయాలకు ఏకకాలంలో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాధాన్యాన్ని ఇస్తూ లీడర్ వ్యవహరించాలి. ఇతరుల చేత పని చేయించే సామర్థ్యం ఉన్నప్పుడే వ్యక్తికి ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందన్నది ఒక శాశ్వత సత్యం. సమర్థుడైన లీడర్ బాధ్యతలకు సంబంధించిన తన పరిజ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ తన బలమైన వ్యక్తిత్వంతో వారిని ఆకర్షితుల్ని చేస్తూ ఇతరుల పని సామర్థ్యాన్ని పెంపొందిస్తూ తన సహాయం లేకుండా వాళ్ళు చేసే పని కన్నా తన సహాయంతో చేసే పని ఎక్కువ ప్రతిభావంతమైన ఫలితాన్ని ఇచ్చేలా వ్యవహరిస్తాడు. 5. ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ లోపించడం. ఇమాజినేషన్ లోపిస్తే లీడర్ అత్యవసర సందర్భాలను ఎదుర్కోవడంలోనూ సమర్థంగా ఇతరుల చేత పని చేయించడంలోనూ ఫెయిల్ అవుతాడు. 6. సెల్ఫిష్నెస్, స్వార్థం. తన ఫాలోవర్స్ ప్రతిభను తనదిగా చెప్పుకుని ప్రశంసల్ని పొందే లీడర్ వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. నిజమైన లీడర్ ఎలాంటి ప్రశంసల్ని ఆశించడు. సమిష్టి కృషికి లభించే ప్రశంసలతోనే అతను తృప్తి చెందుతాడు. చాలా మంది డబ్బు కోసం కాకుండా గుర్తింపు కోసమే కష్టించి పనిచేస్తారన్న నిజం తెలుసుకుని ఇతరులకు దక్కే ప్రశంసలతో లీడర్ ఆనందిస్తాడు. 7. ఇంటెంపరెన్స్, అసహనం. అసహనంతో చిరచిరలాడే లీడర్ని ఫాలోవర్స్ గౌరవించరు.
ముఖ్యమైన విషయం ఏంటంటే అసహనం పలు రూపాల్లో వ్యక్తమై అది పనిచేసే వాతావరణాన్ని కలుషితం చేసి వ్యక్తుల మధ్య సంబంధాన్ని చెడగొడుతుంది. అసహనానికి గురైన వ్యక్తుల్లో ఉల్లాసం కరువవుతుంది. 8 డిస్లాయల్టీ, విశ్వాసరాహిత్యం. అన్ని దుర్గుణాల కన్నా ప్రమాదకరమైనది విశ్వాసరాహిత్యం. తాను నమ్మిన విలువల పట్ల, తన సహచరుల పట్ల, తన పై అధికారుల పట్ల, తన కిందవారి పట్ల లాయల్టీ లేకపోతే ఆ వ్యక్తి ఎంతో కాలం లీడర్గా మనలేడు. డిస్లాయల్టీ లోపించడం వంటి లక్షణాలు మనిషిని మట్టిపాలు చేస్తాయి, తలవంపులు తెస్తాయి. జీవితంలో ఏ సందర్భంలోనైనా లాయల్టీ లోపించడం వల్లే వైఫల్యాలు ఎదురవుతాయి. 9 ఎంఫసిస్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ లీడర్షిప్. లీడర్షిప్ అధికారాన్ని నొక్కి వక్కాణించడం. తన ఫాలోవర్స్ ని ప్రోత్సహించడం అనేది సమర్థులైన లీడర్స్ లక్షణం. వారిలో భయాన్ని కల్పించి తద్వారా పెత్తనాన్ని చెలాయించడం అసమర్థుల లక్షణం. పెత్తనాన్ని చెలాయించే ఏ లీడర్ అయినా నిరంకుశుల కోవకి చెందుతాడు. నిజమైన లీడర్ తన అధికారాన్ని డాంబికంగా కాకుండా తన వ్యక్తిత్వం, ప్రవర్తన, సదవగాహన, నిజాయితీ, పరిజ్ఞానాల ద్వారానే నిరూపించుకుంటాడు. 10 ఎంఫసిస్ ఆఫ్ టైటిల్. హోదాతో బెదిరించడం. ఫాలోవర్స్ గౌరవాన్ని పొందాలంటే సమర్థుడైన లీడర్కి హోదాల అవసరం లేదు. హోదాను అలంకరించడం అంటే దాన్ని గోరంతలు కొండంతలుగా ప్రదర్శించడం కాదు. నిజమైన లీడర్ ఆఫీస్ డోర్స్ అందరి కోసం నిరంతరం తెరిచే ఉంటాయి. అధికారాలకు, ఆకాంక్షలకు అతీతంగా అతను పనిచేస్తాడు. లీడర్షిప్ ఫెయిల్యూర్కి పైన చెప్పుకున్న లోపాలే కారణం. వీటిలో ఏ ఒక్కటి చోటు చేసుకున్నా ఫెయిల్యూర్ తప్పదు. ఈ జాబితాను శ్రద్ధగా చదవండి. మీరు లీడర్షిప్ని కోరుకుంటే ఈ లోపాలేవి మీలో లేవని నిర్ధారించుకోండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.